మనం ఎంత మంచిగా ఉన్నా బయట జనాలకు మంచి కనిపించదు. నువ్వు అది గుర్తించుకో ప్రేరణ. అమ్మా, నాకు తెలుసమ్మా. నేను నీ పెంపకంలో పెరిగాను. ఎలాంటి తప్పు చేయను. నువ్వు ఎప్పుడూ నా మీద ఎలాంటి అనుమానాలు పెట్టుకోకు. ఒకవేళ నేను ఎవరినైనా ప్రేమించినా ఆ విషయం నీతో చెప్పగలనమ్మా. నువ్వు నా గురించి ఏమీ టెన్షన్ పడకు. నువ్వు తలదించుకునేలాగా నీ కూతురు ఉండదమ్మా అని చెబుతుంది. మరోవైపు మంజు అయితే విజయానందంతో ఏవండి భోజనానికి రండి అని అంటే, ఆగు మంజు, సిద్ధు వచ్చాక సిద్ధుతో కలిసి భోజనం చేస్తాను అని అంటాడు. ఏంటండి, మీరు సిద్ధు కోసం వెయిట్ చేస్తున్నారా? అవును, సిద్ధు మన సాహితీ జీవితాన్ని కాపాడాడు. ఇక మన కుటుంబం పరువు నిలబెట్టాడు. నేను సిద్ధు కోసం ఎదురు చూడడంలో ఆశ్చర్యం ఏముంది అని చెబుతాడు. ఇంతలో సిద్ధు వస్తాడు. ఇక విజయానంద్ చాలా ఆనందంగా సిద్ధుని హగ్ చేసుకుని, రా సిద్ధు, కలిసి భోజనం చేద్దాం అని అంటాడు. ఇక సిద్ధు అయితే ఆపుతావా నీ నాటకాలు అని అడుగుతాడు. ఏంటి సిద్ధు, నాటకాలు అని అంటున్నావు? మరి నువ్వు చేసేది ఏమిటి? ఆ ఘన చెడ్డవాడని తెలుసు కూడా సాహితినిచ్చి పెళ్లి చేయాలని అనుకున్నావు. అదృష్టం కొద్దీ నా చెల్లెలు ఆ గండం నుంచి బయటపడింది. సిద్ధు, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నేను ఆ ఘన గురించి ఎంక్వైరీ చేస్తే అందరూ ఉత్తముడు, మంచివాడు అని అన్నారు. ఇక మన సాహితీకి తగినవాడని నేను ఘనాన్ని సెలెక్ట్ చేశాను. అంతే తప్ప వాడి గురించి నాకు ఎలా తెలుస్తుంది అని అంటాడు. ఏదైతేనో నువ్వు అన్నయ్యగా సాహితీ జీవితాన్ని కాపాడావు. నాకు అదే ఆనందంగా ఉంది. ఈ ఇంటి పెద్ద కొడుగ్గా నీ బాధ్యత నువ్వు నిలబెట్టుకున్నావు. ఆ ఘనాగాడి మోసాన్ని బయట పెట్టావు అని అంటాడు. అవును, ఆ ఘనాగాడి మోసం బయటపడింది. త్వరలోనే నీ మోసం కూడా బయటపడుతుంది అని అంటాడు. ఏంటి సిద్ధు అని ఇక విజయానంద్ మళ్ళీ మాట మారుస్తుంటే, మీరాగండి అంటూ మంజు, సిద్ధు, నువ్వు మీ నాన్నని చాలా అపార్థం చేసుకుంటున్నావు. అమ్మా, నువ్వు చెల్లి ఏం చెప్పినా నేను చేస్తాను. మీకోసం ఎంత రిస్క్ అయినా చేస్తాను. ఇక నువ్వు ఈయన విషయంలో ఏం చెప్పినా వినను. ఈ ఒక్క విషయం తప్ప నువ్వు ఏం చెప్పినా చేస్తాను అని సిద్ధు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మంజు సిద్ధు గురించి బాధపడుతుంటే విజయానంద్, మంజు, సిద్ధు సంగతి మనకు తెలిసిందే కదా, వాడు నా కొడుకు. ఇక సాహితి, సిద్ధు కూడా నా రెండు కళ్ళలాంటి వారు. సిద్ధు ఏమన్నా నేను పట్టించుకోను. సిద్ధుకు తెలియక ఏదో ఆవేశంలో అలా మాట్లాడుతున్నాడు. నువ్వు కూడా ఏమీ పట్టించుకోకు. సాహితి భోజనం కోసం ఎదురు చూస్తుంది. వెళ్ళు, తనకు భోజనం వడ్డించు అని ఇక విజయానంద్ మంజుతో చెప్తాడు. సిద్ధు అయితే ప్రేరణకు ఫోన్ చేస్తాడు. ఇక ప్రేరణ అయితే చాలాసేపటి వరకు ఫోన్ తీయదు. అయినా మేమిద్దరం ఫ్రెండ్సే కదా, నేను సిద్ధుతో మాట్లాడితే తప్పేముంది అని కాల్ లిఫ్ట్ చేస్తుంది. సిద్ధు అయితే, ఏంటి ప్రేరణ, ఇందాక నుంచి ఫోన్ చేస్తున్నాను, ఫోన్ తీయటం లేదే అంటే, ఏంటి సిద్ధు, ఎందుకు చేశావు అని అడుగుతుంది. నువ్వు నాకు ఎంత మంచి చేయాలని చూసినా నీకు అవమానాలే ఎదురవుతున్నాయి. మీ అమ్మగారు మనల్ని చూసి అపార్థం చేసుకున్నట్లు ఉన్నారు. నేనే తొందరపడి ఎమోషనల్ అయ్యి అలా చేసి ఉండకూడదు అని అంటాడు. అయినా నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పాలనుకున్నప్పుడు ఫోన్లోనే చెప్పొచ్చు కదా అని ప్రేరణ అంటుంది. ఇక సిద్ధు అయితే, నువ్వు నాకు చాలా ఇంపార్టెంట్ ప్రేరణ. నా బాధ అయినా ఆనందమైనా నీతో పంచుకోవాలనుకుని అక్కడి వరకు వచ్చాను. నేను అలా చేసి ఉండకూడదు అని అంటే, ఇక తప్పు చేసిన తర్వాత తప్పు అని తెలుసుకుని బాధపడే కన్నా తప్పు చేయకుండా జాగ్రత్త పడితే మంచిది కదా అని ప్రేరణ సిద్ధుతో చెబుతుంది. ఇక మరి నువ్వు నా బాధల్లోనూ కష్టాల్లోనూ ఎందుకు పాలు పంచుకుంటావు అని సిద్ధు అడిగితే, అదేంటి సిద్ధు అలా అంటున్నావు, నువ్వు నా ప్రాణ స్నేహితుడివి, అలాగే నువ్వు కూడా నాకు ప్రాణ స్నేహితురాలివే ప్రేరణ అని సిద్ధు అంటాడు. ఇక ప్రేరణ,
మనిద్దరం మంచి స్నేహితులం అని అంటుంది. అవును, మనం ఇప్పటికీ మంచి స్నేహితులమని సిద్ధు అంటాడు. సరే సిద్ధు, ఉంటాను అని ప్రేరణ ఫోన్ కట్ చేస్తుంటే, ఆగు ప్రేరణ, రాత్రి ఆ ఘన మన కేఫ్కు వచ్చాడు. ఇక వాడికి జరిగిన అవమానం గురించి నన్ను బెదిరించాడు. నువ్వు జాగ్రత్తగా ఉండు అని అంటే, ఆ ఘనాగాడి గురించి భయపడాల్సిన పని ఏమీ లేదు. వాడు నన్ను ఏమైనా చేయాలని చూస్తే నేను ఆడ శివంగిలాగా వాడు అంతు చూస్తాను అని అంటుంది. ఇక సిద్ధు నవ్వుకుంటూ, నాకు తెలుసు, నువ్వు ఒక్కదానివే వెళ్ళి వర్షాన్ని కాపాడి తీసుకువచ్చావు. నీ గురించి నాకు తెలీదా? నువ్వు ఆడ శివంగివే అని సిద్ధు అంటాడు. సరే అయితే జాగ్రత్త, ఉంటాను అని ఫోన్ పెట్టేస్తాడు సిద్ధు. ఇక తర్వాత రోజు ఉదయం కేఫ్కి వెళ్ళడానికి ప్రేరణను తీసుకురావడానికి ఇంటికి వస్తాడు. అప్పుడే ఇందిర అయితే బయటకు వెళ్ళబోతుంది. సిద్ధుని చూసి, ఏంటి బాబు ఇలా వచ్చావు? ప్రేరణ ఇందాకే కదా మీతో కలిసి బయటకు వస్తానని బయలుదేరింది అని ఇందిర సిద్ధుతో చెబుతుంది.